మరి అటు ఎటువంటి సినిమాలు తీయాలి మనం అన్నది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇండస్ట్రీలో పెద్దలు. అటువంటిది ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. నా 4 సినిమాలు, ఇది 5వది. 6 రాబోతుంది రేపు. దానికి కూడా చెప్పా, చరిత్రలో చాలా మంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రని మరల తిరిగి రాసి మరల చరిత్రను సృష్టించేవాడు ఒకడే. అది ఆ తెలియని ఒక శక్తి. దాని కొనసాగింపు ఆ డైలాగులు అన్నాను, నేనే ఈ శక్తి, నాదే ఆ శక్తి అని. చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. ఎంత నేనేదో పొగరుతో చాలామంది అంటారు, ఏంట్రా ఏం చూసిరా బాలకృష్ణ ఇంత పొగరని. నన్ను చూసుకునే నా పదునైన పొగరని నేను అంటాను. ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం అని ఉలిక్కిపడి చేస్తుంటారు. నా వ్యక్తిత్వమే నన్ను ఉచ్చిగొలిపే ఒక విప్లవంగా అడుగడుగునో చూపిస్తాను. అలాగే ఏంట్రా వీడికి అన్నీ తెలుసా అనుకుంటారు. నేను తెలుసుకునే కంటే గొప్ప విద్య ఏముంటుందని ఒక సవాల్గా నిలబడతాను. అంటే ఇదంతా పొగరు కాదు, అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. అంతా ఆ పరమేశ్వరుడి ఓంకారం అన్నాను ఇందాక. ఓంకారం పరబ్రహ్మ సర్వ ఓంకార సంభవం అకారోకార మాంతాయ ఓంకారాయ నమో నమః. ఆ ఓంకార శబ్దం ఓం ఇది బ్రహ్మ ఏకాక్షరి అంటాం. అలా ఇలా తెలుసుకోవాలి. అంటే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి అయిన యువకులు. మీ తప్పు లేదన్ను. అది ఎట్లా అంటే ఈ యొక్క రొటీన్ దైనందిన కార్యకలాపాల్లో అన్నాను ఇందాక, పోటీ, దానికి నేను ఎప్పుడు ఏదైనా ఆసరా తీసుకునేది సినిమాలే, లేకపోతే సంగీతం. వీటి మీదే ఎప్పుడన్నా నేను మనిషిని, నాకు ఎప్పుడైనా నిర్లిప్తత ఇది వచ్చినప్పుడు రోజు గంటన్నర పూజ చేస్తాను నేను. ఆ పూజ తర్వాత నా వృత్తే నా దైవం. ఆ వృత్తే ఈ అఖండ సినిమాలో నా పాత్ర.